హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సాయి చేసిన పనికి నిజంగానే షాక్ అయిన రీతు చాలా షాక్ అయిపోయింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతుందని మీ అందరికీ తెలుసు. ఆ క్యాప్టెన్సీ టాస్క్లో సాయి గెలిచినాడు. తను టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత తనకి ఛాన్స్ వచ్చింది ఎలిమినేట్ చేయడానికి. అప్పుడు సాయి ఆలోచిస్తున్నాడు ఆ టైంలో. అప్పుడు రీతు సిగ్నల్స్ ఇస్తుంది తన ఐస్తో, తన ఫింగర్స్తో అండ్ లిప్ రీడింగ్ కూడా చేస్తూ తను దివ్య వైపు చూపిస్తుంది, పదే చేస్తుంది. అది సాయి చూసినాడు, సాయికే చెప్తుంది. అప్పుడు దాని తర్వాత సాయి కొంత టైం తీసుకొని సాయి లాస్ట్ వచ్చేసరికి రీతు పేరు చెప్పినాడు. రీతు పేరు చెప్పిన తర్వాత రీతు చాలా షాక్ అయింది. మీరు చూస్తే బిఫోర్ గేమ్లో రీతుకి ఒక రెబెల్ టాస్క్ వచ్చింది. ఈ గేమ్ కన్నా ముందు గేమ్లో తను ఏం చేసిన, రెబెల్ టాస్క్ వస్తే తను కంప్లీట్ చేసినది. తన టాస్క్ ఫైట్స్ పెట్టుకుంది, అందులో కంప్లీట్ అయిపోయింది. తను గెలిచినది టాస్క్లో. గెలిచిన తర్వాత తను ఫస్ట్ ఎలిమినేట్ చేయడానికి గౌరవ్ పేరు చెప్పింది. బట్ దాని తర్వాత మార్చేసుకొని సాయి పేరు చెప్పింది. సాయి ఎలిమినేట్ అయిపోయినాడు. దీనికి సాయి చాలా ఫీల్ అయినాడు. తనని అడిగినాక కూడా తను చెప్పేసింది, తను యాక్సెప్ట్ చేసింది. దాని తర్వాత ఈ గేమ్కి వచ్చేసరికి తను కొన్ని పాయింట్స్ పెట్టింది. ఇక సాయి మోస్ట్ టైం ఉండేది రీతుతోనే. తను పాయింట్స్ చెప్పిన తర్వాత తను కూడా కొంచెం ఎమోషనల్ అయిండు సాయి. దాని తర్వాత మళ్ళీ తన డెసిషన్ మారిపోయింది. తన డెసిషన్ దివ్య పేరు చెప్పినాడు. బట్ దివ్య కూడా కొన్ని పాయింట్స్ పెట్టింది. తను యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. బికాస్ తను బాగానే ఉంది, హౌస్లో అన్నీ చేస్తుంది. బట్ అయినా కూడా లాస్ట్కి తను యాక్సెప్ట్ చేసేసింది. సో తను ఎలిమినేట్ అయిపోయింది. సో గైస్, తను కరెక్ట్ చేసినాడా రాంగ్ చేసినాడా అని కమెంట్స్లో పెట్టండి గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.